హలో మనం ఇప్పుడు వచ్చేసరికి సిఎస్ఎంటీ దగ్గర ఉన్నాం. అదేనండి, ముంబైలో ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ దగ్గర ఉన్నాము. సో దీంట్లోకి ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను రండి. అయితే దీంట్లో మొత్తం 18 ప్లాట్ఫామ్లు ఉంటాయి అనమాట. సో అయితే వీటిలో కొన్ని అంటే ఒక 7 ప్లాట్ఫామ్లు వచ్చేసరికి మీకు లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అయితే ఒక్కసారి మనం దీని చరిత్ర కనుక చూసుకున్నట్టయితే ఇది దాదాపు 1880 ఆ టైంలో కట్టారండి. అంటే మనల్ని బ్రిటిషర్స్ రూల్ చేస్తున్న టైంలో దీన్ని అయితే వాళ్ళు కట్టడం జరిగింది. సో వాళ్ళు కట్టినందుకు వాళ్ళు దీని పేరు కూడా విక్టోరియా టెర్మినస్ అని అయితే పెట్టారు అనమాట. సో విక్టోరియా టెర్మినస్ అంటే ఏది కాదు, సో విక్టోరియా అంటే వాళ్ళ రాణి అనమాట. సో అందుకని చెప్పేసి ఆ పేరు మీదుగా దీనికైతే నేమ్ పెడతాం జరిగింది. సో దాని తర్వాత రీసెంట్గా 1996 ఆ టైం నుంచి ఆ నేమ్ని చేంజ్ చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని చెప్పేసి దీన్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. సో అయితే ఇదిగోండి, ఇక్కడ చూశారు కదా రద్దీ ఎంత గట్టి, చాలామంది వెళ్తూనే ఉంటారు. దాదాపు మీకు రోజులో చూసుకుంటే దాదాపు లక్షల మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారనమాట. సో ఏంది బ్రో లక్షల మంది ప్రయాణిస్తారంటే నిజంగా అండి, ఎందుకంటే ఇక్కడ మనకి టూరిస్ట్ స్పాట్ కూడా ఉండిద్ది అనమాట. సో దానికి కూడా మనం వెళ్దాం, గేట్వే ఆఫ్ ఇండియా. సో అక్కడికి కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ చాలా అంటే చాలా రద్దీగా ఉండిద్ది. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా మీకు మొత్తం 18 ప్లాట్ఫామ్లు ఉంటాయని చెప్పాను కదా. సో ఆ 18 ప్లాట్ఫామ్లు కూడా సరిపోతాయా లేవా అన్నట్టు ఉంటాయి. సో మరి అంత పెద్దది కావాల్సిందే. సో ఒక్కసారి అయితే మనం ఇదంతా మీరు వ్యూ చూసుకోవచ్చు. సో పొద్దున్నే ఎంతమంది వెళ్తున్నారు చూడండి. సో అసలు తెంపు ఉండదు ఇక్కడ. సో ఇప్పుడైతే కొంచెం రష్ తగ్గింది, కానీ సో ఇంకా కొంచెం సేపు ఆగామంటే ఇంకా ఫుల్ రష్ అయితే ఉండిద్ది అనమాట ఇక్కడ. సో ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఇటువైపు వెళ్తే మనం స్ట్రైట్కి వెళ్ళామంటే సో మనకి లోకల్ ట్రైన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇదిగోండి, సో ఒక్కసారి ఇక్కడ లుక్ వేసుకోండి. సో ఇక్కడ 8, 9 ఇక్కడ నుంచి అయితే మనకి లోకల్ ట్రైన్స్ కాదు. సో ఇక్కడ నుంచి మీకు ఎటువైపు వెళ్ళాలన్నా కానీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ లేదంటే చెన్నై ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇక్కడ నుంచి అయితే ట్రైన్స్ ఉంటాయి అనమాట. సో ఒకసారి ఇటైతే లుక్ వేసుకోండి. మీరు కనుక హైదరాబాద్ లేదంటే చెన్నై లేదంటే ఇంకా ఢిల్లీ అటువైపు వెళ్ళాలంటే ఇటువైపు నుంచి రావాలి. అంటే 8th ప్లాట్ఫామ్ నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇటు నుంచి అయితే దాని తర్వాత 1 to 7 వచ్చేసరికి మీకు లోకల్ ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇదిగోండి, ఒక్కసారి దీని వ్యూ కనుక చూసుకున్నారంటే మీకు మైండ్ పోయిద్ది అనమాట. ఎందుకంటే అసలు ఇటువంటిది ఎక్కడా కూడా రైల్వే స్టేషన్, ఇలాంటి రైల్వే స్టేషన్ మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు. సో అంత బాగుండిద్ది అనమాట. సో అయితే మనం ఇటు ముందుకు వచ్చేద్దాం. ముందుకు వచ్చేసరికి మీకు 16, 17 ఆ ప్లాట్ఫామ్ మధ్యలో అయితే మీకు రెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఏదన్నా ఇదిగోండి ఇక్కడ చూసారు కదా 16, ఇదిగోండి ఇవి కనిపించేది ఏంటి అంటే మీకు వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. సో మీరు కనుక మార్నింగ్ ఇక్కడికి కనుక వచ్చారంటే సో వాష్రూమ్స్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వాష్రూమ్స్ అనమాట. కాకపోతే క్యూ మాత్రం చాలా పెద్దగా ఉండిద్దండి, అది గుర్తుపెట్టుకోండి. సో మార్నింగ్ అయితే చాలా బారులు తీరు మరీ ఉంటారు. సో అయితే ఇదిగోండి వీళ్ళంతా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఎక్కడైనా మీరు కూర్చోవచ్చు, వెయిట్ చేయొచ్చు మీ ట్రైన్ కోసం. సో లేదు అంటే మళ్ళీ ఇటువైపు మీకు దారి ఉండిద్ది, అది చూపిస్తాను ఉండండి. 16, 17 ప్లాట్ఫామ్ మధ్యలో ఉండిద్ది అనమాట. సో అయితే ఇటు ముందుకెళ్ళి ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనం సో ఇది 14th కనిపిస్తుంది కదా. సో ఇటు వచ్చేసాం. సో ఇదిగోండి, సో ఇటువైపు కనుక మనం 14, 15 అని ఉంది కదా, ఇటువైపు వచ్చామంటే మీరు ఇక్కడ నిద్రపోవడానికి అయితే మీకు స్లీపింగ్ పాడ్స్ ఉంటాయి అనమాట. సో అవి కూడా చూపిస్తాను ఉండండి. సో స్లీపింగ్ పాడ్స్లో ఇక్కడ మీకు చాలా కొంచెం తక్కువ రేటే ఉండిద్ది అనమాట. సో ఒకసారి అయితే మీరు ఇదిగోండి నమహా స్లీపింగ్ పాడ్స్ అని ఉందో చూసారు కదా. సో దీంట్లోకి వెళ్ళేసి అయితే మీరైతే స్టే చేయొచ్చు. సో అయితే ఇక్కడ కాస్ట్లు కూడా ఇక్కడ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. సో అయితే మీకు ఏసీ కూడా ఉండిద్ది 6 గంటల వరకు 6 గంటల వరకు 499 ప్లస్ జిఎస్టీ అలా ఉండిద్ది అనమాట. సో తక్కువ కాస్టే అండి. సో అయితే ఇక్కడ ముందుకెళ్ళంగానే సో ఇవన్నీ ఏంటంటే మీరు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా అంటే మీరు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఫొటోస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఫొటోస్ అన్నీ ఏంటి అంటే ఈ ముంబై నగరంలో మీరు వచ్చిన తర్వాత అసలు ఏమేమి ఎక్కడెక్కడ ఉండే, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి చూడాలి అనే దానికి ఇదిగోండి టూరిస్ట్ స్పాట్లు అన్నీ కూడా మీకైతే ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. సో మీరు అరే ఏదన్నా ప్లేస్ మిస్ అయ్యామా అనేది భయపడాల్సిన అవసరం లేదు. సో మీకు ఏదన్నా ప్లేస్ చూడలేకపోతున్నాం మాకు తెలియదు అనుకుంటే ఇక్కడ చూసేసుకొని సో ఇదిగోండి చూసారు కదా ఈ ఫోటో
ఫోటోల్లో చూసుకొని నోట్ చేసుకోండి, ఇంకా ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి మనం అని చెప్పేసి. ఈ ఫోటోలను చూస్తే మొత్తం ముంబైలో నువ్వు ఏ ప్లేసులు తిరగాలో అనేది మొత్తం ఒక ఐడియా అయితే వచ్చింది. సో ఈ ఫోటోలు చూసేసుకొని మీరైతే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదిగోండి, మనమైతే ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వెళ్దాము. సో మిగతా అన్ని ప్లేసులకి వెళ్ళే టైం అయితే ఇప్పుడు లేదు నాకు, అందుకని చెప్పేసి నేను గేట్వే ఆఫ్ ఇండియా ఒకటి మాత్రమే మీకు ఈరోజు చూపిస్తాను అనమాట. సో అయితే ఇప్పుడు ఇది వచ్చేసాం కదా ఆల్రెడీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి వచ్చాం కదా. సో దీని తర్వాత వెళ్ళిపోదాం. అయితే ఇవేమో మీకు స్లీపర్ క్లాస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వెయిటింగ్ రూమ్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో మీరైతే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. సో ఇందాక చూపించాను కదా నమః వెయిటింగ్ లాంజ్ అంట. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఛార్జింగ్ ఏదన్నా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఏదన్నా తినాలంటే ఇక్కడికి వచ్చేసి తినవచ్చు అనమాట. సో నేనైతే వెళ్ళాను ఆల్రెడీ, వెళ్ళేసి తినేసి బయటకు వచ్చాను. నాకు అప్పుడు ఛార్జింగ్ కూడా లేదు. సో కొంచెం ఒక 1 అవర్ అయితే ఛార్జింగ్ పెట్టేసుకొని, ఇక్కడ కాస్ట్ కూడా చూడండి 70 రూపీస్కి అలానే దొరుకుతాయి. చాలా టీ టైం అంటే 70 రూపీస్. సో దాని తర్వాత ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి అన్నీ 99 రూపీస్కి ఉండే, 170, 180 అలాగ 200 అలా ఉన్నాయి అనమాట. సో మీరైతే కొంచెం సేపు వెళ్ళేసి ఏదన్నా తినేసి బయటకు రావచ్చు. సో దాని తర్వాత మీ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు మీకు. సో దాని తర్వాత ఇదిగోండి ఒక్కసారి ఇటువైపు లుక్ వేసుకోండి. ఇక నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయి గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్దాం మనం. సో ఇదిగోండి బయటికి వచ్చేసాను, చూస్తున్నారు కదా. సో కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ డిజైన్ చేసిన వాళ్ళని చెప్పుకోవాలండి. ఎంత అందంగా ఉండిద్దంటే ఇక్కడ, సో అంత బాగుండిద్ది. సో ఇటు నుంచి ముందుకెళ్తే మనం బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళి లెఫ్ట్కి అయితే తిరగాలి. సో అదిగోండి చూస్తున్నారు కదా, 1 to 18 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ 7 మాత్రం లోకల్ ట్రైన్స్ మాత్రమే. సో ఇక్కడ ఒకసారి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇలాంటి రైల్వే స్టేషన్ మీరు ఎక్కడా కూడా చూసుండ్రో నాకు తెలిసి. సో అయితే ఇక్కడికి ఇంకా ముందుకెళ్ళిపోయి మనం ఏదన్నా తినేసి వెళ్ళిపోదాం. ఇంకా తినేసి ఇంకా గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్దాం. సో అక్కడ మీకు తాజ్ హోటల్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇటువైపు కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకు బస్సులు కనిపిస్తున్నాయి కదా, ఆ బస్సులో ఎక్కితే 7 రూపీస్ మాత్రం ఉంటుంది టికెట్. సో అయితే ఇదిగోండి ఇవన్నీ మీకు బయటికి వస్తే చాలండి, మీకు అన్నీ కూడా టిఫిన్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కావాల్సింది తినేసేసి మీరైతే ఇక గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఇంకా ఏది చూసుకోవాలంటే అది చూసుకోవచ్చు వెళ్ళి మీరు. సో మరి ఇక్కడ రాగానే అందరూ వడాపావు తింటారు, కానీ నేను మాత్రం ఇవి తీసుకున్నాను. సో ఇది చూశారు కదా, సో ఇది బజ్జీ అనమాట. సో అది తీసుకొని నేను తినేసి ఇక బస్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. సో 7 రూపీస్ ఇస్తే చాలు మీకు గేట్వే ఆఫ్ ఇండియా. అది ఎంత దూరం ఉండదు, 2-3 కిలోమీటర్స్ మాత్రమే ఉండిద్ది అనమాట. సో ఇదిగోండి ఈ బస్సులో ఉంటే చూశారు కదా, ఈ బస్సులో అయితే వెళ్ళాల్సి ఉండిద్ది మనం. సో ఈ బస్సుల్లో ఎక్కేసి మనం వెళ్ళిపోదాం. కాకపోతే ఇక్కడ నాకు నచ్చిన అంశం ఏంటంటే, బస్సుల్లో ఎక్కేటప్పుడు లైన్ అయితే పాటిస్తారండి. సో తోసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ముందుగానే టికెట్ తీసుకుంటాం బయట ఇలాగా. సో అలాగ టికెట్ తీసేసుకొని ఇక్కడ డైరెక్ట్గా మనం ఎక్కేయటమే అనమాట. సో బస్సు వచ్చేసింది చూడండి, ఇదిగోండి నేనైతే ఈ చివరి సీట్లో తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనకి వీడియో తీసుకోవడానికి కూడా బాగుండిద్ది అనమాట. సో అందుకని చెప్పేసి నేను చివరి సీట్కి వచ్చాను. సో ఇక్కడ నుంచి మనం మీకు బయట వ్యూ కూడా ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇదిగోండి డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి మీకు. సో డబుల్ డెక్కర్లో అన్ని చోట్ల మీరు చూడరు. సో ఇక్కడ ఒకసారి అయితే చూసుకోవచ్చు మీరు డబుల్ డెక్కర్లో కూడా. సో అయితే ఇక మనం అయితే వెళ్ళిపోదామండి, మన ప్రయాణం సాగిద్దాం ఇంకా. సో ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి, మీరు భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇదిగోండి మనం వచ్చేసాం కూడా, ప్రతి 5 నిమిషాలకి బస్సు ఉంటానే ఉండిద్ది. మీరు ఎక్కి తొక్కేసుకోవాల్సిన అవసరమేమీ ఉండదు అనమాట. సో అయితే ఇదిగోండి మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట గేట్వే ఆఫ్ ఇండియా, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసరికి మీకు తాజ్ హోటల్ అనమాట. సో ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. సో ఈ వ్యూ ఇంకా ఎవరికి కూడా రాదండి. సో అంత బాగుండిద్ది ఈ వ్యూ మాత్రం. సో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, పక్కనే సముద్రం అనమాట. సో ఎదురుగా తాజ్ హోటల్, వెనకమాల వచ్చేసరికి మీ గేట్వే ఆఫ్ ఇండియా, పక్కనే సముద్రం అనమాట. సో ఒక్కసారి చూసుకోవచ్చు, ఇక్కడ షిప్పులు కూడా ఉంటాయి. సో ఇక్కడ కాస్ట్ ఎంత ఉండదండి, దాంట్లో ఎక్కితే మీకు మహా అయితే 200 అంత మాత్రమే ఛార్జ్ చేస్తారు ఈ షిప్పుల్లో. సో అక్కడ కొంచెం దూరం తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారనమాట. సో ఇక్కడితో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్.